నిన్న బొద్దింకలు, అది కాక్రోచ్లు, నేడేమో అయోధ్యకు సంబంధించిన బేవార్స్ గాళ్ళు, అయోధ్యలో జరిగిపోతుందని గొడవ చేస్తున్న వేస్ట్ గాళ్ళు. మొన్నటిదాకా కాక్రోచ్ జనతా పార్టీ CJP అని పేరు పెట్టుకొని నానా హంగామా చేసిన బ్యాచ్కి అది వర్కౌట్ అయినట్టు కనిపించలే. దాంతో ప్రభుత్వం ఎక్కడ దొరుకుద్దా, ఏం తప్పు దొరికితే దాని మీద మనం మూకుమ్మడిగా దాడి చేద్దామని ఎదురు చూస్తున్న టీం చాలా అలర్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3వ దఫా మోడీ నాయకత్వంలో BJP గవర్నమెంట్ కొనసాగుతుంది. ఇంకోసారి మళ్ళీ వాళ్ళు వస్తే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళకు ఇక వెన్నుపూసలో ఏమాత్రం గుజ్జుండదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇప్పటి నుంచే దానికి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభిస్తున్నారు. ఎక్కడో అమెరికాలోనో లేదా చైనాలోనో కూర్చున్నప్పుడు మేము బొద్దింకలము, నిరుద్యోగులం మేమందరం కూడా, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగుల గొడవ దాని మీద ఏదో బొద్దింకలని వ్యాఖ్యానించడని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రం నుండి NDA సర్కార్కి వ్యతిరేకంగా పెద్ద మూమెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ మూమెంట్ పెద్ద మూమెంట్ చెప్పడం 100 మంది నిరుద్యోగులు, 1000 నిరుద్యోగులు కలిసి అడావుడు చేసి కేంద్ర మంత్రి, అంటే నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అల్టిమేటం జారీ చేస్తున్నాం, చేయకపోతే మీ తాట తీస్తాం లేదా గొడవ చేస్తాం. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒకరోజు ధర్నా చేసుకుంటూ వచ్చారు. దానికి పెద్ద స్పందన రాలేదు. ఫస్ట్లో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్, అంటే ఎవరి ఉన్నాయి కదా వాళ్ళ ఛానల్స్, వాళ్ళ మీడియా ఇవన్నీ బాగా గొంతెత్తి గట్టిగా కేకలు పెట్టాయి. అయితే ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. కొన్ని రోజులు వాటి యొక్క ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారని చెప్పారు. ఫాలోవర్స్ లిస్ట్ చూస్తే మొత్తం కూడా చైనా, పాకిస్తాన్, అమెరికా ఇట్లా ఈ దేశాలకు సంబంధించి, అంటే ఇండియా అంటే నచ్చని వాళ్ళు, భారత్ అంటే నచ్చని వాళ్ళు మాత్రమే ఈ ఒక ఫాలోవర్స్గా మారిపోయారు. ఆ తర్వాత ఈ బొద్దింకల వ్యాపారం పెద్దగా నచ్చినట్లేదు. అయోధ్యలో జరిగిన ఒక నిధుల సంబంధించి లేదా రామభక్తులు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన ఒక పాయింట్ పట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద కూడా చేస్తున్నారు. సో ఈ బొద్దింకలకు ఎవరెవరు మద్దతిస్తున్నా అర్థమైపోతుంది. ఎక్కడ ఉద్యమం కనపడితే లేదా ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలవిప్పుతుంటే, ఎక్కడ జనాలు గుంపు అయితే అక్కడ మేము ఉన్నామంటూ వాలిపోయి కమ్యూనిస్ట్ వాళ్ళు. అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం దాదాపు 28 రాష్ట్రాల్లో 2-3 చోట్ల తమ యొక్క ప్రాబల్యం చూపించుకుంటూ ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు పోలేని పరిస్థితి, భవిష్యత్తులో అది ఉండదో తెలియని పరిస్థితి, అలాంటి ప్రశ్నలు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళిద్దరూ కుమ్మకై ఒక తాటిపైకి వచ్చేసి పాపం ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇక సినిమాల్లో విలక్షణమైనట్టుగా పేరు తెచ్చుకొని ధర్మస్థలి లాంటి పవిత్రమైన ప్రదేశంలో కుట్రలకు తెరదీసినటువంటి నటుడు ప్రకాష్ రాజ్, ఈయన తగుదరమ్మ అంటూ ఈ బొద్దింకల పార్టీకి వెళ్ళి తాను కూడా పెద్ద బొద్దింకని, అంతకన్నా నేను పేడ పురుగు అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదో ఉపన్యాసాలు ఇచ్చేసాడు. ఇప్పుడు ధర్మస్థలి సబ్జెక్ట్ ఆయన మెడ చుట్టుకోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆయన కాస్త దిగి మంపు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక వ్యక్తికి 4 ఆధార్ కార్డులు, అంటే ధర్మం గురించి చాలా చెప్తాడు, చట్టం గురించి చాలా చెప్తాడు, ప్రభుత్వాలను విమర్శిస్తుంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటాడు. మరి నాకు 4 ఆధార్ కార్డులు ఎందుకు వస్తాయి, ఏడుగురు అడగాల. మరి ఇప్పుడు అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, ఎక్కడ కూడా దాక్కున్నాడు పాపం. ఈయన ఈ ఇష్యూలు బొద్దింకలకు సపోర్ట్ చేయడం, కాక్రోచ్ పార్టీకి సపోర్ట్గా ఉపన్యాసాలు ఇచ్చి రావడం, ఇలాంటి వ్యక్తులు ఎక్కడ, అంటే రాజకీయ నిరుద్యోగులు నిజంగా రాజకీయ బుద్ధింకీయుడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి పోయి ఎంబడి ఉపన్యాసం చేసి నేను చాలా గొప్ప నాయకుడు అయిపోతున్నాను, మోడీని ప్రశ్నించాను, అమిత్ షాని ప్రశ్నించాను. ఈ ప్రశ్నించడం పెద్ద సమస్య కాదు, జవాబు చెప్పడంలో ఉంటుంది. కాబట్టి ప్రశ్నించడం పెద్ద ఇష్యూ కాదు, అందరు ప్రశ్నిస్తారు, జవాబు చెప్పడంలో టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఇటు ప్రకాష్ రావు లాంటి వాళ్ళు ఈ బొద్దింకలకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అయోధ్యలో నేను గుడికే పోను, అయోధ్య రాముడే అన్న వ్యక్తులు కూడా రామాలయం నిధులు ఏం చేశారంటూ కూడా చేస్తున్నారు, ముసలి కన్నీరంటారు వీటిని. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి కాస్త అవకాశం దొరికింది బొద్దింకలకు మళ్ళా కొన్ని రోజులు ఉద్యమం చేయడానికి. ఇప్పుడు బొద్దింకలు పెట్టిన లాస్ట్ మీటింగు ఫ్లాప్ అయింది. కారణం ఏంటంటే మీడియా వాళ్ళు పెద్దగా సహకరించలేదు, వాళ్ళకి ఇస్తాన్ని ఇవ్వకపోవడంతో వాళ్ళు రాలేదు. రాజకీయ పార్టీలు కూడా పెద్దగా ముందుకు రాని పరిస్థితి. ప్రకాష్ రాజు వంటి పైన ఈ ఏదైతే ఆధార్ కార్డులో కూడా ఉందో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడంతో ఆయన తగ్గాడు. ఇలా వాళ్ళు బలహీనపడుతున్నారు. వాళ్ళకి కొత్తగా మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ దొరకాల, ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు.